ఓకే. అంటే బిగ్ బాస్ అవకాశం కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. నేను వెళ్ళాలి లైక్ పల్లవి ప్రశాంత్ లాగా వీడియోస్ చేసి ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తున్నారు. కానీ ఆ అవకాశం మీకు వచ్చింది, దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అని అనుకోవచ్చా, లేదంటే బిగ్ బాస్ని తిట్టడం మీ స్ట్రాటజీనా, ఏమనుకున్నారు అసలు మీరు? అంటే నేను నా మెంటాలిటీ తెలిసినోడికి తెలుసు ఏంటంటే నేను స్ట్రాటజీ లాగా ఎప్పుడు స్ట్రాటజికల్ మూవ్స్. ఎందుకంటే నేను పెళ్లి చూపులు సినిమా చేసిన తర్వాత కూడా చాలామంది నేను తక్కువ సినిమాలు చేసినావు, నువ్వు ఇంకా చేయొచ్చు కదరా, ఆఫీస్లోకి వెళ్ళొచ్చు కదరా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ ఎట్లుంటుందంటే, నేను ఆఫీస్కి వెళ్ళి నా క్యారెక్టర్ అని అడిగితే ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తారు, కానీ ఈడి రోల్కి సెట్ అవుతాడని ఇచ్చినప్పుడు దాంట్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా వెళ్ళాలి మనం అన్నది నా ఇంటెన్షన్. రెండోది వాయిస్ అవుట్ చేయడం అనేది నాకు భయపడుతున్న అలవాటు. నాకు ఏదైనా నచ్చపోతే నేను మాట్లాడుతుంది, ఏదైనా సరే, అది ఎక్కడ ఎవరున్నా సరే. సో అది నేను ఒక రైట్ లాగా ఫీల్ అవుతా. వాయిస్ అవుట్ చేయడం అనేది మనకు ఆ స్వాతంత్రం ఉంది కదా, కానీ టు సమ్ ఎక్స్టెంట్ ఏడు దాకా మాట్లాడవచ్చు, అది ఎన్ని రూల్స్ ఉన్నాయనేది మనకు తెలియనప్పుడు మనం డెఫినెట్గా మాట్లాడతాం. సో నేను మిస్యూజ్ అనేది నేను ఎందుకు యాక్సెప్ట్ చేయను అంటే, స్టేజ్ మీద కూడా నాకు సార్ ఒకటే క్వశ్చన్ అడిగాను, నీకు ఏంది అంటే, నేను ఎమోషనల్ అవుతూ ఉంటా కానీ ఎక్కువ కనబడా, వీలైనంత వరకు ఎంటర్టైన్ చేస్తే సార్ అని అన్న తర్వాత, సో ఇప్పుడు నువ్వు హౌస్లో వెళ్ళి ఎట్లుందాం అనుకుంటున్నావు, ఎమోషన్ని దాచేద్దాం అనుకుంటున్నావు అంటే, లేదు, నేను నా లెక్క ఉంటా, రియల్గా ఉంటా. సో ఐ జస్ట్ వాంట్ టు విన్ ద ట్రోఫీ, బట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ మై యాటిట్యూడ్, బిహేవియర్, మై క్యారెక్టర్ అనేది నా పాయింట్. సో అట్లా కొందరు ఆబ్వియస్లీ చాలా నేను కమెంట్స్ చూస్తున్నా కదా, వాడు హౌస్కి వెళ్ళి హౌస్లోనే తిడతాడా అంటే, అరే బాబు నువ్వు ఏడ పని చేసినా నీకు నచ్చపోతే రూల్స్ మాట్లాడతావు కదా, ఆ లెక్కన మనిషి ఇంకా వాడికి ఒక కంపెనీ జీతం ఇస్తుందంటే చచ్చినట్టు బానిసలాగా అలానే బతకాలి చచ్చిపోయేదాకా. కానీ అట్లా కాదు కదా, మనం మారుతూ ఉంటాం మల్టిపుల్ రీజన్స్కి. సో మనకు నచ్చినప్పుడు ఎవడో ఒకడు వాయిస్ అవుట్ చేయాలి. సో నాకు అది ఉన్న అలవాటు కాబట్టి, అది గుడ్ ఆర్ బ్యాడ్ నాకు చెప్పాలనిపించి అట్లా వాయిస్ అవుట్ చేసిన.